అండ్ మీ కెరియర్ లో చూసుకుంటే మిస్ తెలంగాణ ఎస్ రన్నర్. రన్నర్ అప్. సో ఇదొక డిఫరెంట్ కోణం అనుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, నేను చాలా దాంట్లో ట్రై చేసుకొని వచ్చిన, ఇట్లా వాక్ చేసిన, ర్యాంప్ వాక్స్ చేసిన, మస్తుగా చేసినాం. కానీ మనకి ఇప్పుడు మేము చెప్పే వరకు కూడా మీకు తెలుస్తలే అదే చూడండి. అదే. ఆ ఐడెంటిటీ కోసమే ఐఎమ్ ట్రైంగ్ టు గివింగ్ మై బెస్ట్ ఇందులో. అవును. యా సో అక్కడ చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడున్న 15 మెంబర్స్ లో యా యా ఒకటి జనాలు కూడా అడుగుతారు, 15 మందిలో కొంతమంది వాళ్ళు చూస్తారు, ఎస్ ఎస్. చూడరు. సో అంటే మీకే ఎందుకు ఓట్ వేయాలి అని మీరు అడిగితే, వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? సి, నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలుగు అమ్మాయినే. ఇక నేను ఊరి నుంచి వచ్చిన, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మీరు విన్నారు కదా. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ రావడం అనేది ఒక లెక్క, ఈడికి వచ్చినాక ఫేస్ చేసేది ఒక లెక్క. సో మీరందరూ నా అంటే ఇప్పుడు నేను ఎట్లున్నానో అట్లనే ఉన్నా. యాక్టింగ్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదు, ఎందుకంటే జనాలు నన్నులాగానే యాక్సెప్ట్ చేయాలి. సి, యాక్టింగ్ అంటే ఓ రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, తర్వాత చేయలేం కదా, అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు మనలాగా ఉన్నాం అనుకోండి, సో జనాలకి మనం ఇంకొద్దరికి ఇన్స్పైర్ అవ్వాలి అందరికి. కానీ ఎప్పుడు అరే గిట్లు ఉండొద్దురా భయ్ అనేసి అయితే అట్లా ఉండొద్దు. సో మీరు నన్ను చూసి, నా గేమ్స్ చూసి, ఇంకా నేను ఎట్లున్నానో నా బిహేవియర్ చూసి, ప్రతిదైతే మన బిహేవియర్ మ్యాటర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే అంటారు, మీ అమ్మ నాయన ఎట్లా పెంచిర్రా భయ్ అనే అంటారు. అది కాకుండా కానీ బట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, నన్ను సపోర్ట్ చేయండి, నేను గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అంటే ఇంకా నేను అనే పర్సన్ ని కొంచెం అదే చెప్తున్నా, నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు డ్రిల్ అంతా అయిపోయినాక అర్థమైపోయింది ఏం చేయాలి, ఎట్లా చేయాలని. సో నా యాసతో, నా భాషతో, మా ఊరు పల్లెటూరు ముచ్చట్లు, ఇంకా ఎవ్రీథింగ్ నేను మస్తు గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా ఫ్రెండ్స్.